హాయ్ బావ, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకైతే కొత్తగా ఒక హిడెన్ వాటర్ ఫాల్ అయితే చూపించబోతున్నాను అనమాట. అది కూడా మన లొకేషన్ దగ్గరలోనే. లొకేషన్ వచ్చి లాస్ట్లో అయితే చెప్తానమాట. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి మొత్తం కూడా అసలంటే ఇంతకుముందు అయితే ఒక వేలా కనిపించేది, కానీ ఇప్పుడు ఏంటంటే అసలు వేల అయితే కనిపించట్లేదు. మొత్తం అంతా కూడా వర్షాకాలం అవడం వల్ల ఏమో కానీ మొత్తం అంతా అయితే మూసుకుపోయిందనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ వే అంతా కూడా ఎలా ఉన్నదో. ఇక్కడ కూడా అయితే ఇక్కడి నుంచి అయితే ఈ లోపలికి అయితే ఒక విలేజ్ కూడా ఉందన్నమాట. ఆ విలేజ్కి ఈ కరెంటు సప్లై కూడా ఉందన్నమాట. అందుకే ఈ స్తంభాలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే మీరైతే చూడొచ్చు మొత్తం ఈ లొకేషన్ అనేది ఎలా ఉన్నదో. మొత్తం కూడా అడవి అనమాట. ఈ అడవిలోంచి అయితే మనమైతే ఈ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. మీరైతే ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే సింగిల్గా అయితే అస్సలు వెళ్ళకూడదు. నేనైతే మరీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అనేది అయితే మీకైతే ముందు తెలుస్తుంది. ఇక్కడి నుంచి మీరు చూడవచ్చు మొత్తం అంతా కూడా అడవి, మొత్తం అటు ఇటు మొక్కలు అనమాట. కొన్ని దూలగొండాకులు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం కాలు కంటుకుంటే మాత్రం దురద అనమాట. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అయితే మీకైతే చెప్తున్నాను. మీరైతే మాత్రం తప్పకుండా చాలా జాగ్రత్తగా మీ ఫ్రెండ్స్తో మాత్రం అయితే వెళ్ళండి. సింగిల్గా అయితే మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే అంత రిస్కీ, అలాగే అంత కొంచెం భయంగా అయితే కూడా ఉంటుందన్నమాట. మీరైతే ఈ వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ నుంచి అయితే ఈ వాటర్ ఫాల్ కిందకి వెళ్ళడానికైతే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ పైన అయితే ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా కూడా మనం అయితే చాలా అంటే చాలా డౌన్ అయితే దిగాలి. దిగినప్పుడు బాగానే అనిపిస్తుంది అనమాట. నాకైతే మాత్రం ఎక్కినప్పుడు మాత్రం అయితే ఫుల్గా అయితే రాడ్ అయితే అయిపోయిందనమాట. మీరైతే మాత్రం వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ అయితే చెట్లు అయితే పడిపోయి అయితే ఉన్నాయి ఈ వేలో. అలాగే చెట్లు విరిగిపోయి ఉన్నాయో తెలియట్లేదు. ఎవరైనా కట్ చేసేసి ఈ వేకి మధ్యలో పాడేశారనేది అయితే మనకైతే అర్థం అవ్వలేదు అనమాట. మేమైతే ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఈ హిడెన్ వాటర్ ఫాల్ చూడడానికైతే మాకైతే చూసిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంత దూరం నడిచాము కానీ నడిచిన ఫీలింగ్ అయితే లేకుండా అయితే మాకైతే పోయిందనమాట. కానీ కిందకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. ఇదే అయితే మనకు మెయిన్. ఇక్కడి నుంచి అయితే ఈ పోల్ దగ్గర నుంచి అయితే మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. మీరైతే ఈ వీడియోని అయితే చూడండి. ఎందుకంటే ఈ పోల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తేనే మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాము. లేకపోతే మాత్రం ఇంకొక ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగిన తర్వాత ఇలా వే అయితే కనిపిస్తుంది, చిన్న వే అయితే కనిపిస్తుంది అనమాట. ఆ చిన్న వేలోంచి అయితే మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మాత్రం ఈ వేలోంచి వెళ్తున్నప్పుడు అయితే మాకైతే మేము మార్నింగ్ ఒక 10:30, 11కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడైతే మొత్తం చీకటిగా అయితే ఉంది. సూర్యుడు అయితే లోపలికి అయితే రానివ్వట్లేదు అనమాట. ఈ మెయిన్ ఇదంతా వచ్చి అడవి కదా, అడవిలోంచి అయితే వెళ్ళడం వల్ల అయితే మనకైతే సూర్యుడు కానీ లైటింగ్ కానీ చాలా అంటే చాలా తక్కువ అయితే కనిపించింది అనమాట. ఇక్కడ అన్నీ కూడా రాయిలు. అలాగే మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దోమలు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మనం నుంచోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ అలా నుంచుంటే చాలు, దోమలు అయితే కుట్టేస్తాయి అనమాట. ఇది వాటర్ ఫాల్ పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట మనకు దగ్గరికి. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే ఇలా ఈ వాటర్ ఫాల్ పైనుంచి అయితే చూశాను. కాకపోతే మనం అయితే కిందకి కూడా వెళ్ళాలన్నమాట. వెళ్తేనే మనకైతే అసలు వాటర్ ఫాల్ అనేది అయితే కనిపిస్తుంది. ఇది అయితే అసలు వాటర్ ఫాల్. ఇది కూడా పైనుంచే అనమాట. నేనైతే పైనుంచి అయితే చూశాను. ఇంతకుముందు అయితే కిందకి వెళ్ళడానికి కూడా ఒక దారి అయితే ఉండేది. కాకపోతే ఏంటంటే ఈ పైనుంచి అయితే చూసినప్పుడు అయితే ఇలా మనకైతే ఇలా కనిపించింది. నేనైతే కిందకి కూడా వెళ్ళి అయితే మీకు ఆ వాటర్ ఫాల్ అయితే ఫుల్గా అయితే చూపిస్తాను. కాకపోతే ఏంటంటే దారి అంతా కూడా మొత్తం పైనుంచి అయితే రాయిలు అయ్యి పడిపోయి మనం ఆ కిందకి వెళ్ళడానికి అయితే దారి లేకుండా అయితే చేస్తాను అనమాట. ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట మనకు వాటర్ ఫాల్ అనేది. మీరైతే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. మనమైతే వెళ్దాం పదండి. ఇక్కడి నుంచి అయితే ఇంకా కిందకైతే వెళ్ళాం అనుకోండి, ఆ వాటర్ ఫాల్ బాగా కనిపిస్తుంది. మీకైతే ఆ వాటర్ ఫాల్ కింద నుంచి కూడా నేనైతే ఆ వాటర్ ఫాల్ వ్యూ అయితే చూపిస్తాను. మీరైతే వెళ్ళాలి అనుకుంటే మాత్రం అయితే మీ ఫ్రెండ్స్తోనే వెళ్ళండి. నేను ఎందుకు మరీ చెప్తున్నాను అయితే ఆలోచించండి. ఇక్కడి నుంచి అయితే కిందకైతే వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్కి. ఇవన్నీ కూడా రాయిలు అయితే పడిపోయినట్టు ఉన్నాయి పైనుంచి కిందకి. దానివల్ల ఏంటంటే
నాకు కిందకి వెళ్ళే దారి అయితే కనిపించలేదు. కనిపించకపోవడం వల్ల నేనైతే ఆ పైనే చాలాసేపు దగ్గర ఒక 30 మినిట్స్ అలా అయితే చూసుకుంటూ అయితే ఉన్నానన్నమాట. దాని గురించి అయితే వెయిట్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా కిందకైతే వెళ్ళిపోదాం అని చెప్పేసి, ఏదైనా కొంచెం ట్రై చేద్దాం అని చెప్పేసి కిందకైతే చూశాను. చిన్న వే కనిపించింది. అటు ఇటు చెట్లు అవి అయితే పట్టుకొని అయితే ఎక్కేసాను అనమాట. ఒక్క 10 సెకండ్స్ ఈ వాటర్ ఫ్లోనైతే వినుమావా, నీకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను లేట్ చేయకుండా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి కిందనంతా చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వెళ్తున్నాను. ఇక్కడ వాటర్ ఫ్లో అవడం వల్ల తెలియదు, దేనివల్ల తెలియదు, అసలు నాచ్ అయితే తక్కువ అయితే ఉంది. కానీ కాకపోతే మనం అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట ఈ వాటర్ ఫాల్ దగ్గరికి. ఈ వాటర్ ఫాల్ వ్యూ అనేది నేనైతే మొత్తం అంతా కూడా మీకైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ వాటర్ అనేది ఎంత పైనుంచి పడుతుందో అనేది కూడా మీరైతే చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎంత పైనుంచి అంటే చాలా పైనుంచి అయితే పడుతుంది అనమాట. ఆ వాటర్ సౌండ్ కానీ అది కానీ ఆ ఫోర్స్ కానీ చాలా అంటే చాలా గట్టిగా అయితే మనకైతే తెలిపిస్తుంది. నేను అక్కడ నుంచున్నాను, అక్కడెక్కడో పడుతున్న వాటర్ కూడా నా దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఒక పక్క సిగ్నల్ లేవు, ఒక పక్క వాటర్ సౌండ్, ఒక పక్క వాటర్ ఫాల్ నేచరు, ప్యూర్ గాలి, ఇవన్నీ కూడా అయితే మనకైతే ఇక్కడైతే కనిపిస్తున్నాయి, అలాగే దొరుకుతున్నాయి అనమాట. మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే దోమలు అయితే మాత్రం మామూలుగా లేవు. మీరైతే మాత్రం ఆ దోమల వల్లే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతారు. మేము కూడా సేమ్ అలాగే ఇబ్బంది అయితే పడిపోయాం అనమాట. ఆ వాటర్ ఫాల్ని నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. చూసారా పైనుంచి వాటర్ ఎంత ఫ్లోగా పడుతుందో. నేను వెళ్ళిందంటే వర్షాకాలంలో వెళ్ళడం వల్ల అయితే నేనైతే ఈ ఫ్లోనైతే ఇంత బాగా అయితే ఎంజాయ్ చేశాను. ఒకవేళ ఎండాకాలంలో కూడా వెళ్తే కనుక నాకు తెలిసి ఇంత ఫ్లో అయితే ఉండకపోవచ్చు. వర్షాకాలం వల్ల అయితే ఇంత ఫ్లో అయితే ఉందన్నమాట నాకు తెలిసి వాటర్. దానివల్లే ఇంత బాగా కూడా వాటర్ అయితే ఆ పైనుంచి అయితే కిందకు పడుతుంది అనమాట. ఇందాక మనం చూసిన పైన వ్యూ అదే ఇప్పుడు కింద వ్యూ అనమాట. మీరైతే చూడండి ఈ వాటర్ అనేది ఎలా పడుతుంది ఏంటి అని చెప్పేసి నేనైతే చూశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఇంతకీ లొకేషన్ వచ్చి ఎక్కడో చెప్పలేదు కదా మామ, ఇప్పుడైతే చెప్పేస్తాను లొకేషన్ అనేది. మన లంబసింగి వెళ్తున్నప్పుడు బోడకొండం తల్లి గుడి దాటుతాం కదా, ఆ దాటినప్పుడు అయితే మనకైతే ఈ లొకేషన్ అనమాట. అటు బోడకొండం తల్లి గుడి, ఇటైతే మనం లంబసింగి అయితే వెళ్ళిపోతాం అనమాట. బోడకొండం తల్లి గుడి దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఈ చిన్న వే కనిపిస్తుంది అనమాట, అందులోంచి అయితే వెళ్ళాలి. మీరైతే అబ్జర్వ్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయమా, షేర్ చేయి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే అస్సలు మర్చిపోకు.